ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. బంధు ఇప్పటిదాకా ఎన్ని విడతలు ఇవ్వాలి, ఎన్ని విడతలు ఇచ్చిండు, నెలకొక ఎకరాకు అన్నాడు, అది లేదు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు పంటలు వేసేసిన సమయం వచ్చింది, ఇప్పుడు లేదు. గతంలో కేసీఆర్ ఎకరాకు 10,000 ఇస్తే నీకు 15,000 ఇస్తా అని చెప్పి అన్నాడు, అది ఎగ్గొట్టేసిండు. 10,000 15,000 12 చెప్పిండు, అది లేదు. ఇప్పటివరకు వచ్చింది 2 ఎకరాలకు మాత్రమే. ఇది రైతు రుణమాఫీ లేదు, టైంకు ఎరువులు సరఫరా లేదు. ఇప్పుడు కొత్తగా యాప్ తీసుకొచ్చిండు. యాప్ తీసుకొస్తే దానికి యాప్ పనిచేయట్లేదు. పొద్దున రాత్రి 7 నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది. అప్పుడు బుక్ చేసుకుంటాడు. రైతు బుక్ చేసుకున్నాడు, మార్నింగ్ షాప్ దగ్గరకు వస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ యాప్ పరిస్థితి అట్లా ఉంది. ఇంకోటి, ఈ రైతులకు యాప్ గురించి ఏం తెలుస్తుంది? ఫోన్ తీసుకుంటే చిన్న ఫోన్ ఉంటుంది, ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కాలి. అలాంటి వాళ్ళకి యాప్ విషయం ఏం తెలుస్తుంది? ఇదొకటి. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా దీపవలసిన పరిస్థితి వస్తుంది. రైతులే బుద్ధి చెప్తారు. కాబట్టి ఈ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒడ్లు కొనుగోలు విషయంలో కేంద్రం కొనకపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అన్నాడు. నువ్వు కొను అన్నాడు. అది నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు మరి కేంద్రం కొనట్లేదు, కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటా అని చెప్పి నువ్వెట్లా మాట్లాడతావు ఈరోజు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే రైతులకు కావాల్సిన సరఫరా, మనకు ఎంత ఎరువు కావాలంత ఎరువులు సరఫరా చేయాలి. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, ఆ గిట్టుబాటు ధర ఇస్తే కొనేటోడు లేడు. ఈ రకమైన ప్రభుత్వం వెంటనే దిగిపోవాల్సి వస్తుంది. గతంలో బుద్ధి చెప్పే రోజులు ఎట్లానే వస్తుంది. కాబట్టి అందరికీ నమస్కారం చేస్తాను. దానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య రైతులకు వచ్చిన గోస ఎవరికి కూడా రాలేదు. ఎందుకంటే యూరియా అసలు ముందు ఆటో దొరికితే రైతు చేను కాడు నుండి చక్కగా చేనుకే వస్తుండే. అటువంటిది యాప్ పెట్టి యాప్లో వీళ్ళకు చిన్న ఫోన్లు లేవు, ఆ పెద్ద ఫోన్లకి వెళ్ళి ఉన్నా కానీ అలా యాప్ వేసుకోనికే వస్తలేదు. ఎంత తిప్పలవుతుందంటే అంత తిప్పలవుతుంది. చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళు కూర్చున్న పరిస్థితి తెచ్చింది. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అడ్వాన్స్ ఎంత అంటే అంత ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ వెళ్ళిపోతుండే. మరొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు జొన్న వరి ఈ కొనుగోలు కేంద్రాలు అప్పుడు ప్రతి సొసైటీకి ఇచ్చినది. ఇప్పుడు ఎన్నో కుడకచెర తోలిస్తున్నారు, మోమిన్పేట తోలిస్తున్నారు. ఎంత కష్టమవుతుంది రైతులకు, అది కొద్దిగా ఆలోచన చేసి దాని మీద కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీల కార్డు అని ఇంటింటికి పంచారు ఎలక్షన్ అప్పుడు. కార్డు ప్రతి ఒక్కరికి తీసుకోండి, మీకు పక్క ఇవన్నీ వస్తాయని. అందులో 1-2 కూడా ఇవ్వలేదు. మేము అన్ని ఇచ్చినామని చేస్తున్నాం. రైతులకు రైతు బంధు ఇప్పటికే 3 సార్లు పైననే కొట్టేసిండు. ఖాళీ ఇప్పుడు మన 1 ఎకరము 2 ఎకరాలకు వేసిండు. మనం తొలితే 3 సార్లు కూడా మొత్తం మింగేసిండు. కేసీఆర్ ఉండగా ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, టైంకి తెచ్చి పలానా టైం నాడు మీకు పడుతున్నాయంటే అందరికి టక 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 పడ్డాయి. ఇప్పుడు 1 ఎకరాకి ఇస్తున్నాడు, 2 ఎకరాలకు ఎప్పుడో చేస్తున్నాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు. కాబట్టి ఈ రైతుల మీద ఈ గవర్నమెంట్కు ప్రేమనే లేదు. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ అందరూ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసి మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుంటే ఈ యూరియా కష్టాలు పోతాయి, అన్ని కష్టాలు పోతాయి. కాబట్టి నాకు చిన్న అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.